ఆచితూచి వేసే అడుగు ఆలోచనలో పడుతుంది, కానీ ఆచితూచి చూసి వేసేంతలో అక్కడ వేరే పాదం ముందుంటుంది. అద్దం పగిలితే వచ్చేది శబ్దం, హృదయం పగిలితే మిగిలేది నిశ్శబ్దం. మనం అన్ని విషయాలలో అర్హతలు చూస్తాం, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసును చూస్తాం. అదే స్నేహం గొప్పతనం. సువాసన గల పూలతో నిండిన చెట్టు అడవి అంతటా పరిమళాన్ని వెదజల్లినట్లు, అలాగే యోగ్యమైన కుమారుడు మొత్తం కుటుంబానికి, సమాజానికి మరియు దేశానికి కీర్తిని తెస్తాడు. ఒక వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అతని భవిష్యత్తును అంచనా వేయవద్దు, ఎందుకంటే కాలానికి నల్లబొగ్గును మెరిసే వజ్రంగా మార్చే శక్తి ఉంది. తన లక్ష్యాన్ని నిర్ణయించుకోలేని వ్యక్తి గెలవలేడు. కొత్తగా ఒకటి దొరికినప్పుడు పాతదానితో అవసరం లేనట్లు దానిని ఉపయోగపడనిదిగా భావిస్తున్నారు. అది వస్తువైనా సరే లేదా మనిషి అయినా సరే. మనది అని ఆ దేవుడు ఒక్కసారి రాస్తే చాలు, ప్రపంచంలో మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే మనుషులైనా సరే. మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైకి చూస్తూ నడవకండి. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా మీ కాలికి గుచ్చుకొని మీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారతారో ఎవ్వరూ ఊహించలేరు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం. ఓటమంటే అంతం కాదు, గెలుపంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటను వెతికేవారే నిజమైన విజేతలు. మూర్ఖుడికి సలహా ఇవ్వడం, చెడ్డ స్వభావం ఉన్న స్త్రీ పట్ల శ్రద్ధ వహించడం మరియు నీరసమైన మరియు సంతోషంగా లేని వ్యక్తితో కలిసి ఉండటం అనాలోచితం. మనం చేసిన మంచిని మరుక్షణమే మరచిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు. దూరంగా ఉంటున్నా సరే, ఒకరిని ఒకరు ఎప్పటికీ కలవరని తెలిసినా సరే, మనసుతో మనస్సుని ముడివేసుకుని బ్రతకడమే నిజమైన ప్రేమ. నీ బాధలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం నువ్వే అని తెలుసుకుంటే పరిష్కారమన్నా దొరుకుతుంది. ఎందుకంటే నీ అనుమతి లేనిదే నిన్నెవరూ బాధించలేరు. మంచితనాన్ని అలుసుగా తీసుకొని వాడుకునేవాడు జీవితంలో ఎప్పటికీ బాగుపడడు. మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిఫలంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ధ్యానం తెలివి తక్కువ వాళ్ళను కూడా మహాత్ములను చేస్తుంది, కానీ తెలివి తక్కువ వాళ్ళు మాత్రం ఎప్పుడూ ధ్యానం చేయరు. దేవుడు మన క్షేమం కోసమే కొన్ని సంబంధాలను దగ్గర చేస్తాడు, కొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసే బంధాలను అలసుగా చూడకండి, దూరమైన బంధాల కోసం ఆరాటపడకండి. అవమానం పొంది ఈ జీవితాన్ని కాపాడుకోవడం కంటే చనిపోవడం మేలు. ప్రాణ నష్టం ఒక క్షణం బాధను కలిగిస్తుంది, కానీ అవమానం ఒకరి జీవితంలో ప్రతిరోజు దుఃఖాన్ని తెస్తుంది. తప్పు చేయనప్పుడు ఎవరికీ తలవంచనవసరం లేదు. ఎంతటి కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. పరిస్థితులను బట్టి మన అలవాట్లు, పద్ధతులు మార్చుకోవాలి, కానీ విలువలు, వ్యక్తిత్వం మార్చుకోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నీలాగే ఉండు. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా ఉండలేమో, మన తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ల వయసులో మనం లేకుండా ఉండలేరు. అది మరచిపోకు మిత్రమా. డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది, కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావచ్చేమో, కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. అలాగే తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. మనిషికి వచ్చే బాధలు అనేవి ఆకాశంలో చుక్కలు లాంటివి. ఒకరోజు ఎక్కువగా ఉండవచ్చు, ఒకరోజు తక్కువగా ఉండవచ్చు, మరొక రోజు కనపడకపోవచ్చు. అలాగే బాధలు ఉన్నాయని బాధపడుతూ ఏడుస్తూ కాలం వృధా చేసుకోకండి. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మంచిది చెడ్డది అని ఏ రోజు పేరు తగిలించుకొని రాదు. రోజు మంచిగా మారాలన్నా,
చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనలే కారణం. ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే. ఇప్పుడున్న రోజుల్లో మంచితనం అనేది అస్సలు పనికిరాదు. మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలానే ఉండాలి. స్త్రీ పురుషుడి పాదాలను తాకగానే ఎంతటి మగాడైనా ఆమెకు లొంగిపోవాల్సిందే.